ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. చిన్న ప్రార్థన. మౌలికలుగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన. సంఘములు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప మాట, వినగలిగిన మాట నాయన. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడని నాయన మాతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి అనుభవంలో మమ్మల్ని బలపరచుమని, వెలుగైనటి దేవా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున శుభములు, వందనములు తెలియపరుస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి అంశము క్రీస్తు యేసు శిలువ మరణము యొక్క ఫలితము. మనం అనుకుంటాం కదా, ఎందుకు ఆయన శిలువలో మరణించాడు, దాని ఫలితం ఏంటి అని అనుకుంటాం కదా. ఆ ఫలితాన్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరితో చెప్తున్నాడు? సంఘములతో. రెండవ మరణాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి మరణము దాన్ని జయించడానికి, మొదటి మరణము పొందకముందు మన పాప క్షమాపణ మనము కలిగి ఉండాలి. అందుకనే బాప్తిసము మనకి ఇవ్వడము జరిగింది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి బాప్తిసము నీటి ద్వారా ఇవ్వబడుతుంది. కానీ యేసు ప్రభు వారు ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిసము ఇవ్వబోతున్నాడని వాక్యంలో సెలవిస్తున్నారు. రెండవ మరణము గురించి మనము కొన్ని విషయాలను మనం ధ్యానం చేయాలి. మొదటి మరణము శరీర సంబంధమైన మరణము. రెండవ మరణము ఆత్మ సంబంధమైన మరణము. ఇది క్రైస్తవ జీవితానికి చాలా అర్థం అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట రెండవ మరణము యొక్క విషయాలు. ఇది అర్థం అవ్వాలి అని అంటే ముందు మనము ఈ మరణమును జయించిన వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరు జయించారు మరణాన్ని అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మరణము జయించి ఆయన నూతన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. దేవుని రాజ్యములో మనము ఉండబోతున్నాం. మొదటి మరణమును జయించిన వారం. రెండవ మరణమును మనకు రాకుండా ఆయన మనవులను ఒక ఉన్నతమైనటువంటి పిలుపు మేరకు ఆయనలో నిద్రించిన వారికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. అందుకని 20వ అధ్యాయము 6వ వచనములో యోహాను భక్తుడు పద్మాస్ దీపములో ఆయన్ని సలసలా కాగే నూనెలో ఆయన్ని తీసివేసిన తర్వాత మరణించకపోతే ఆయన్ని పద్మాస్ దీపంలో వేసేశారు. అక్కడ దర్శనము ద్వారా మొదటి మరణమునకు రెండవ మరణమునకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా సెలవిస్తూ ఆయన్ని పరలోకము యొక్క మర్మాలను తెలియపరచడానికి ఆయన్ని సాధనముగా వాడుకున్నాడు. బాప్తిసం తీసుకున్న మనము మొదటి పునరుద్ధానములో పాలు పొంది ఉన్నాం. హల్లెలూయా. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటాడో వారు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది యేసు ప్రభు వారు చెప్పిన మాట. నమ్మి బాప్తిసము పొందాలి. బాప్తిసం ఎందుకు పొందాలంటే నేను చేసినటువంటి పాపములను దోషములను నాయన పరిహరించు ప్రభు అని మనకు దోషాలను యేసుక్రీస్తు వారి మీద మోపడానికి మనం ప్రయత్నం చేయాలి.
లేకుంటే మనం పాపములు మన దగ్గర ఉంటే మా పాపం మనం ఏం చేస్తుందంటే నరకంలోనికి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఎవరెవరు వెళ్ళిపోతారు ఈ రెండవ మరణంలోనికి ఎవరు వెళ్ళిపోతారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే 20వ అధ్యాయము 14వ వచనములో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములలో పడవేయబడును. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. మొదటి మరణము శారీరకంగా మనం పొందుకోవచ్చు. దీనిలో నుంచి ఆత్మ వేరైపోతుంది, శరీరము భూమికి అర్పగించబడుతుంది. ఈ ఆత్మకు తీర్పు ఉంది. ఈ ఆత్మకు తీర్పు దేవుని యొక్క బిడ్డలారా, అది ఎలా ఉంటుందంటే తన పాపమును మనం శరీరంలో ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకోకపోతే, అలా పాపంలో జీవిస్తూ ముందుకు సాగితే అది ఎక్కడికి వెళ్ళిపోతుందంట? ఆత్మ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతుంది. అది రెండవ మరణం. అయితే ఎవరు వెళుతారు? ఎలాంటి క్రియలు కలిగిన వారు వెళ్తారు అనేది వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయం 8వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక చిన్న లిస్ట్ ఒకటి అక్కడ ఉంటుంది. ఎవరెవరు వెళ్ళిపోతారు? పిరికివారు. మొట్టమొదటిగా ఎవరు పోతారంటే పిరికివారు, భయపడేవారు. అందుకనే మనము భయమును దూరపెట్టుకోవాలి. ప్రతి విషయంలో భయపడుతుంటాం. ధైర్యం చేయాలి. దేంట్లో ధైర్యం చేయాలి? మొట్టమొదటిగా యేసుక్రీస్తుని ఎరుగుతడానికి మనం ధైర్యం చేయాలి. ఆయన ఒప్పుకోవడానికి ధైర్యం చేయాలి. ఓయేమో వాళ్ళు ఏమైనా అంటారేమో, వీళ్ళు ఏమైనా అంటారో అనేటువంటి విషయానికి వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అగ్ని గంధకములోనికి వెళ్ళిపోతాం. రెండవది అవిశ్వాసులు. విశ్వాసులు ఎలాగైతే ఉంటారో అలాగే దేవుని నమ్మని వారు కూడా మనతో కూడా ఉంటారు. అవిశ్వాసం. దేవుని కార్యాలు తెలియవు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలియవు, దేవుని యొక్క ఘనకార్యాలు తెలియవు, దేవుని యొక్క నీతి తెలియదు, దేవుని యొక్క యథార్థత తెలియదు. అవిశ్వాసులు గుంపు ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే విశ్వాసుల మధ్యలోనే ఉంటుంది. విశ్వాసులు వీళ్ళని వాక్యం వరకు నడిపించుకొస్తాం, కానీ వాక్యములోకి వాళ్ళు నడిపించలేము. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. అవిశ్వాసులు నమ్మడము, సూచక్రియలు అడుగుతారు. దేవుని తను చేసిన పాపం తనకు పాపం అనిపించదు. అవిశ్వాసులు ఉన్నటువంటి ఇంకొకటి అసహ్యులు. లోకంలో మనకే కొంతమంది చూస్తే అసహ్యం ఏర్పడుతుంది. ఇంకా దేవుడు చూడగలిగితే ఇంకెట్లా ఉంటుంది? అసహ్యమైన జీవితం, అసహ్యమైన ఆలోచన, అసహ్యమైన మాటలు మన దగ్గర ఉంటాయి, మన వీధిలోనే ఉంటాయి, మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి. అసహ్యమైన కార్యాలు జరుగుతుంటాయి, అసహ్యమైన మాటలు వింటుపెట్టాం. మనం ఏం చేయాలి? వాటిని దొరపరుచుకొని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయత్నించాలి. వాటిలో ఏకీభించకూడదు. పాత మనిషిని పాతిపెట్టేయాలి, నూతన వ్యక్తిని తీసుకొని రావాలి. పాత మనిషికి అయితే పాత అలవాట్లు ఉంటాయి, తగు ఉంటుంది, ఆ చెడ్డ మాటలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. ఆ అసహ్యమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలి? దూరపరుచుకొని క్రీస్తు కోసము మనము నిలబడాలి. దేవుని యొక్క బిడ్డలారా, మన వ్యక్తిగతంగా మనం రెండవ మరణం వరకు మనం పోకూడదు కదా. రెండవ మరణం వరకు పోకూడదు. అగ్నిలో మనకు ఆత్మకు మరి అగ్నిలో అది వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ పండు కొరుకుటయు ఏడుపును ఉండును. అవి తప్పించుకోవాలంటే మనము మన యథార్థంగా దేవుని సమ్ముఖనందు ముసుగు లేని వారముగా మనం దేవుని సమ్ముఖంలో ఉండాల్సిన వారమైంటున్నాం. సిలువ యొక్క కార్యములో మనం గొప్ప విడుదల పొందుకున్నాం. ఏంటో తెలుసా? మనం వీటిలోంచి మార్పు చెందడం. ఎట్లోంచి మార్పు చెందడం? ఏదైతే పిరికితనంగా ఉన్నామో ఇప్పుడు రక్షకుని ఎన్నుకోవడంలో ధైర్యంగా ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇంతకుముందు దేని మీద ఆధారపడి ఉంటాం, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాము? యేసు ప్రభు వారి మీద ఆధారపడుతున్నాం. రెండవది అవిశ్వాసంగా ఉండడం లేదు. ఇప్పుడు అవిశ్వాసం తీసేసి మనం క్రీస్తులో విశ్వాస జీవితాన్ని మనము కొనసాగిస్తున్నాం.
అసహ్యమైన జీవితం జీవించేవారము ఇప్పుడు మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు శిలువ రక్తము చేత, ఆ రక్తము యొక్క విలువ ద్వారా మనము ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తెచ్చబడ్డాం. ఒకప్పుడు వెనకాల చూసుకుంటే అసహ్యమైన జీవితం మనకు ఉండొచ్చు, కానీ ఇప్పుడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము పిరికితనం పోయింది. ఈరోజు మన వ్యక్తిగతంగా అసహ్యమైన జీవితం పోగొట్టుకుంది. మనం క్రీస్తు రక్తము చేత వాటిని కడుక్కున్నాం. హల్లెలూయా, కడుక్కున్నాం. వాక్యం నాతోనే కాదు, నా అంతరాత్మతో కూడా మాట్లాడుతుంది. చెప్పేవాడికిను అలాగే వినేవారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది మనకు ఏకీభించి వాక్యం వినాలని. హల్లెలూయా, ఇది మనకు చెప్తున్నటువంటి దేవుని మాట. ఈరోజు మనం వాటి నుంచి మనం వేరు చేయబడ్డాం. క్రీస్తు యేసు శిలువ రక్తము చేత మనం విమోచించబడ్డాం. వీటి ద్వారా పిరికితనం నుంచి, అవిశ్వాసం నుంచి, అసహ్యమైన జీవితం నుంచి మనము తప్పించబడ్డాం. 4వది నరహంతకులు. కత్తెత్తుకొని పరిస్థితి నరహంతకులు నాలుగుతో చంపేస్తారు. నాలుగు నుంచి వచ్చే మాటల ద్వారా మనిషిని ఈజీగా చంపేయచ్చు. కాబట్టి మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఏ విషయంలో కూడా ఎవరి మీద కూడా మనం నిందలు వేయకూడదు. తీర్పు తెచ్చడానికి మనం ఏ పాటి వారము విశ్వాస జీవితమును కనుగొనడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ ఒక వ్యక్తి లోపాలని కూడా మనము ఏదైతే చూపించకూడదు, అది మనం తలంచకూడదు. అది దేవుని పని. తీర్పు ఎవరి పని? దేవుని పని. కాబట్టి ఈరోజు మనము నరహంతకులము. ఇంతకుముందు ఎవరి మీదంటే వారి మీదకి, ఎలాగంటే అలాగా మాట్లాడేవాళ్ళం. ఏది మనలో తలిస్తే చెప్పేసేవాళ్ళం. ఇది తెలుసా అమ్మా, వాళ్ళకి కష్టాల్లో ఉన్నారు, కొద్దిగా సమస్యలు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పామనుకో, లోక సంబంధమైనటువంటి మనసు వచ్చేసి వాళ్ళు అప్పులు పాలైపోయినారంట, వాళ్ళు అల్లిక వాకిలు అన్నీ అమ్మేసుకొని వెళ్ళిపోతారంట, జాగ్రత్త అని మనం 2 మాటలు ఎగేసి చెప్తాం. అవునా? ఉన్నట్టు చెప్పాం, 2 మాటలు ఎగేసి చెప్తాం. అది 3వ వెలిగిపోయింది అనుకో, ఆమె ఒక 2 మాటలు 3 మాటలు ఎగేసి చెప్తుంది. లాస్ట్కి ఏమైపోద్ది? అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కేవలము మాటల ద్వారా. అలాగే వ్యభిచారులను యేసు ప్రభు చాలా కరెక్ట్గా చెప్పాడు. తప్పు చేస్తేనే కాదు, ఆలోచన చేస్తేనే పాపం. తప్పు చేస్తేనే కాదు, ఆలోచన చేస్తేనే పాపం. కాబట్టి ఏదైనా మీకు అయోగ్యంగా మిమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి ఏదైనా అవయవం మీ శరీరంలో ఉంటే తీసిపడేయని అంటారు. కన్ను నిన్ను భ్రమపరుస్తుందా? తీసేయి. దానికోసం శరీరం మొత్తం నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. ఏదైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని తీసేయి. నీ వల్ల కాలేదో దేవునికి అప్పు ఇచ్చినప్పుడు దేవుడు తీసేస్తాడు. నీ వల్ల కాలేదు అది ఏదైనా అంటే దాన్ని దేవుడు తీసేస్తాడు. ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి మాంత్రికులను మభ్యపెట్టడమే మనుషుల పని. బుడబుక్కలోడు వస్తాడు మీ ఇంట్లో, అయ్యుండా డెంగ ఊచుకుంటూ వస్తాడు. వాడు వస్తానే భయం కొంతమందికి. వాడు ఏం చెప్తాడో, ఏం చేస్తాడు వాడు వచ్చి, మీ ఇంట్లో శని ఉంది, మీ ఇంట్లో డెవలప్మెంట్ లేదు, కాబట్టి మీరు తాయితీ కట్టించుకోవాలా. ఒకడు చిలక ప్రశ్న వస్తాడు, చిన్న బాక్స్ ఎత్తుకుని దాన్ని చిలక ఎత్తుకుని వస్తాడు. ఒకడు చిలక ప్రశ్న చెప్తామంటా వస్తాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత చిలక ఒక బొమ్మ తీయమ్మా అని 4 కార్డులు అట్టేస్తాడు. అది నేరుగా వచ్చి ఏదో ఒకటి ఎత్తుంది. ఎత్తంగానే వెనకాల ఏముంటుందంటే, అబ్బా నేను అనుకుంటూనే ఉన్నా మీ ఇంట్లో ఏదో ఒక శని దేవత. ఇప్పుడు అది శని దేవత ఉందంటే దాన్ని ఎలా పోగొట్టుకోవాలా? ఏముండదు, ముందు పాతచీరలు ఒక 2 అంటాడు. పాతచీరలు తీసుకొచ్చేటప్పటికి దాంట్లో 116 పెట్టు అంటాడు. ఏం ఒప్పుకోవడం లేదు, చిలక ఒప్పుకోవడం లేదు. ఒక సాకేంది, చిలక ఒప్పుకోవడం లేదు, కాబట్టి ఇంకొక 100 పెట్టు అంటాడు.
అవి 100 పెట్టిన తర్వాత గవ్వలు తీసుకుంటారు, గవ్వలు వేస్తారు. గవ్వలు వేసిన తర్వాత అబ్బా శని పైకి ఎక్కున్నాడు అంటాడు, శని పైకి ఎక్కున్నాడు అంటాడు. ఈయన ఆ గవ్వ ఏదో ఒకటి లెక్కేసి ఎట్లెక్కేసి చాలా పని ఉండదమ్మా, మీ ఇంట్లో శాతపడి చేస్తున్నారంట. లాస్ట్కి అది ఏమి ఉండదు. వాడికి నెల సామాన్లు కావాలి, నెలబత్యం కావాలి, దాన్ని దండుకొని పోతాడు. మాంత్రికుని యొక్క పని అది. మనుషులని మభ్య పెట్టడమే మాంత్రికుడి పని. మోసం చేయడం, భయభ్రాంతులను చేసి, ఒక వ్యక్తిని భయభ్రాంతులను చేసి వారిని దోచుకునే వారిని మాంత్రికులు అంటారు. మాంత్రికులు వాళ్ళ చేతిలో ఏముంటుంది? ఏమి ఉండదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని దోచుకునే వారిని ఏముంటారో తెలుసా? మాంత్రికులు అంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? నరకానికి వెళ్తారు. మాంత్రికులు కనిపిస్తుంటారు. మనలో కూడా చాలామంది ఉంటారు. మన బయట చూస్తూ ఉంటాం. మనల్ని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి, వీళ్ళు కూడా మాంత్రికులే. ఒక విషయం మన గురించి తెలిసిందనుకో, దాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మీ ఆయన చెప్పేస్తా, మీ అమ్మకి చెప్పేస్తా, మీ నాయన చెప్పేస్తా, డబ్బులు స్నేహాన్ని కూడా ఇలా చెప్తారు. చాలామంది చెడిపేస్తారు. వీళ్ళంతా ఈ మాంత్రికుల కోవలోకి వస్తారు. విగ్రహారాధన, ఉల్లకని పలకని మాట్లాడినటువంటి కథలటువంటి వీటిని ఆరాధించేటువంటి వారు ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు నిత్యాజ్ఞలోకి వెళ్ళిపోతారు. వాక్యం సెలవిస్తుంది. ఆరాధన, నిజ దేవుణ్ణి ఆరాధన. మన కోసం సమస్తం సృష్టించిన దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు రెండవ మరణమునకు పాత్రని వాక్యం సెలవిస్తుంది. చాలా కఠినమైన మాట. వీటికన్నిటికంటే కఠినమైనది ఏం తెలుసా? అబద్ధికులు. అబద్ధ జీవితం జీవించేవారు. వ్యక్తిగతంగా కనబడేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, వాళ్ళ హృదయంలో ఒకటి. అబద్ధముగా మరి యథార్థంగా ఉందాం. హల్లెలూయా. ఏదైనా యథార్థంగా ఉందాం. మరి ఏవైతే అనుకుంటున్నామో దాన్ని ఎదుటి మనుషుల దగ్గర ప్రజెంట్ చేద్దాం. అది కోపమైనా కానీ, అమ్మా నువ్వంటే నాకు ఏదో ఈ పని వల్ల నాకు ఇబ్బంది కలిగించావు కాబట్టి కొద్ది జాగ్రత్త చెప్పుదాం. సువార్త అంటే అదే. హల్లెలూయా. మభ్య పెట్టడము, ఉన్నదాన్ని కప్పుచడము, ఇదంతా అబద్ధికుల యొక్క లక్షణం. క్రైస్తవ జీవితంలో అబద్ధికులకు చోటు లేదు. ఎందుకంటే దేవునికి యథార్థమైనటువంటి వారు కావాలి. మభ్య పెడుతూ ఉంటే, అబద్ధమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవునికి వెళ్ళరా వీళ్ళు రెండవ మరణమునకు పాత్రలు. రాయబడిన మాట, అగ్ని గంధకములో మండు గుండములలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణమునకు పాత్రలు ఎవరెవరు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహాధకులు, అబద్ధికులు. ఎందుకు చెప్తున్నామంటే మనం సరిచేసి పడ్డానికి ఇంకా అవకాశం ఉంది. హల్లెలూయా. ఇంకా అవకాశం ఉంది. దినకరన్ గారు ఒక పాట పాడతారు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఈ అవకాశం ఎప్పటి వరకు ఉందో తెలుసా? ఆయన రమ్మని పిలిచేటువంటి అవకాశము ఆయన మధ్యాకాశంలోకి వచ్చి కడబోర శబ్దము మనుషులకు వినబడేంత వరకు కూడా ఈ రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మారు మనసు పొందండి. మారు మనసు కలిగినటువంటి జీవితములు మీరు కనపరచండి దేవుడు మనం పిలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే రెండవ మరణము అది అగ్ని గంధకములతో ఉండు. అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందురు. అందుకనే దేవుని యొక్క బిడ్డరా, దేవుని రాజ్యం కోసము, దేవుని యొక్క రాజ్యం కోసం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట,
రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చిన మండుతున్నటువంటి అగ్నిగుండములోకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంట దేవుణ్ణి ఎరగని వారికి శ్రమ, వాళ్ళని విడిచిపెట్టేస్తారు దేవుడు. మాకెందుకులే దేవుడు అంటారు కదా చాలామంది. ఎవరికన్నా అయ్యా దేవుని గురించి తెలుసు అంటే మాకెందుకు దేవుడి గురించా, మాకేం ప్రయోజనం, మేము పని చేసుకున్నామా, వండుకున్నామా, తిన్నామా, మాకు దేవునితో పని ఏముంది అన్నవారు లివిక్ ఇంత మరి చూస్తున్నటువంటి ప్రకృతిలో సమస్తము దాని ద్వారా పొందుకున్నటువంటి మానవ జీవితం, ప్రకృతి మీద ఆధారపడినటువంటి మానవ జీవితం, ఇది దేనివల్ల కలిగిందో కనీస జ్ఞానము కూడా లేకుండా జీవించేవారు, దేవుని లక్ష్య పెట్టినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు, వెళ్ళిపో ఎక్కడికి, రెండవ మరణంలోనికి శాశ్వతంగా. దేవుని లక్ష్య పెట్టాలి. రెండవది సువార్తకు లోబడిన వారిని, పాపము అని తెలుసు, పాపములో ఉన్నారని తెలుసు, పాప జీవితం జీవిస్తున్నారని తెలుసు, సువార్తకు లోబడకుండా యేసుక్రీస్తుని అంగీకరించకుండా వారిని మాకు వద్దుపోయా మీ దేవుడా అన్నటువంటి వారిని ఏం చేస్తాడు దేవుడు. అందుకనే ఎక్కడ సువార్తకు వెళ్ళినప్పుడు అపొస్తలుడైన పౌలు అలాగే యేసు ప్రభువారు చెప్పిన మాట, మీ పాద ధూళిని దులిపొచ్చేయండి. అయ్యా నేను చెప్పాను వీళ్ళకి, వాళ్ళు వినుకోలేదు. ఏం చేయాలి, మనము మన పాదుల్ని దులిపొచ్చేయాలి. ఎందుకంటే అది మనం ప్రకటించలేదు అన్నటువంటి అభియోగం మన మీద ఉండకూడదు. ప్రకటించాల్సిన బాధ్యత మంది. వాళ్ళు వినకపోవడము, వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోవడము అనేది దేవుని యొక్క తీర్పులో ఉంటుంది. మూడవది ప్రకటించు వారికి శ్రమపరచువారు. ఎవరైనా సువార్త ప్రకటన చేస్తున్నారో వాళ్ళని కొట్టినా గాయపరిచినా వాళ్ళని ఏం చేస్తారు దేవుడు, వారిని కూడా అగ్నిగుండంలో వేస్తారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని కొట్టినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు సంతోషంగా వచ్చేయండి. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత మీరు చెప్పారు, తీర్పు దేవుంది, రేపు అడుగుతారు. ఆ రోజు చెప్పింది కదా పలానా సహోదరి నా గురించి, నా రక్షణ గురించి, నువ్వే వాళ్ళని అసహ్యంగా మాట్లాడావు, వాళ్ళు సత్యం చెప్పినప్పుడు నువ్వు వాళ్ళని దూరపరిచావు. కాబట్టి నువ్వు దేనికి పాత్రుడు, ఇప్పుడు రెండవ మరణమునకు పాత్రుడు. అపొస్తలుడైన పౌలు దేవుని బిడ్డల్ని హింసించడానికి అంగీకార పత్రంను తీసుకొని బయలుదేరాడు. దేవుని స్వరం వినిపించింది. దేవుని స్వరం వినిపిస్తానే ఆయన రూపాంతరపు చెందాడు. అంటే సౌలు పౌలుగా మారిపోయాడు. బాప్తిసం తీసుకున్నాడు అననీయ దగ్గర. బాప్తిసం తీసుకున్న తర్వాత తను ఏ తప్పుదైతే చేశాడో క్రీస్తు యేసు శిలువ రక్తము చేత తన పాపమును కడుక్కున్నాడు. పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా నేను నిన్ను ప్రకటిస్తున్న వారిని, సజీవుల్ని చేస్తున్నటువంటి క్రైస్తవులను చంపాను, హింసించాను, వాళ్ళకి సాక్షిగా ఉంచాను, కొట్టాను. ఒక్కొక్క ఇళ్లలో దూరి వాళ్ళని, పిల్లలనైతేమి వాళ్ళని హింసించడానికి సిద్ధపడినటువంటి వాడిగా ఉంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని ఏమయ్యాడంటే తను యేసుక్రీస్తులో మరణించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. క్రీస్తు మరణము ఎంత విలువనిచ్చిందో తెలుసుకున్నాడు పౌలు. అందుకనే ఆయన ఒక మాట అంటాడు, అపోస్తల కార్యము 20వ అధ్యాయము
36 నుంచి 38 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, మిలితే అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో ఆయన మాట్లాడరు. తన మరణం సమీపించింది అని తెలుసుకుంటాడు. తను యెరూషలేముకు వెళితే తనను చంపడానికి పట్టుకుంటారు అనేటువంటి విషయము పరిశుద్ధాత్మ దేవుడు తనకి జ్ఞాపకం చేసిన తర్వాత అక్కడ ఒక సూచనగా ఒక మాట అంటాడు దేవుని యొక్క బిడ్డలారా. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారి ఓడ వరకు అతన్ని సాగనంపిరి. ఇది 3వ మిషనరీ ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన. తనకు అర్థమైపోయింది, ఈ మొదటి మరణము దేవుని కోసం మరణించాలి. హల్లెలూయా. అందుకని అక్కడ చూచాయిగా చెప్తున్నాడు, అక్కడ నా ముఖం చూడరయ్యా. వాళ్ళు చాలా బాధపడ్డారు. అవునా, ఇంతవరకు మొదటి ప్రయాణంలో వచ్చావు, ఇప్పుడు రెండవ ప్రయాణంలో కూడా మమ్మల్ని దర్శించావు అని అక్కడున్నటువంటి పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు, ఇంకా నా ముఖం మీరు చూడరు. ఎస్, నేను మొదటి మరణములో నేను దేవునితో, ఎందుకంటే రెండవ మరణాన్ని జయించాలి కదా. హల్లెలూయా. రెండవ మరణాన్ని జయించాలంటే క్రీస్తు యేసుతో మొదటి మరణంలో పాలుబందులు మనము పొందాలి. 21వ అధ్యాయము 8 నుంచి 13 వరకు జ్ఞాపకం చేసుకుంటే, కైసరులో ఉన్నటువంటి ఫిలిప్పు యొక్క ఇంటికి అపోస్తలుడైన పౌలు వచ్చిన తర్వాత ఆ ఇంటిలో మరి 4 కుమార్తెలు, ఫిలిప్పు యొక్క కుమార్తెలు ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు, మరి అగబు అనేటువంటి ప్రవక్త యూదా ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి, అయ్యా అతను కొన్నటువంటి అంగి నడికట్టు తీసి తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనిషిని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతులని చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా బయలుపరిచారు. అపోస్తలుడైన పౌలు మరి ఎలా ఉన్నాడంటే, తన వ్యక్తిగత జీవితంలో తను అక్కడ మాట్లాడుతున్న మాట దేవునికి వెళ్ళారా. 13వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, నేనైతే ప్రభు అయిన శుక్రవారం నాడు క్రీస్తు మరణం, నిజంగా ఈ శుక్రవారం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మరణించి ఉండకపోతే నాకు ఈ నూతన జీవితం ఉండేది కాదు. నేను ఏదో ఒక లిస్టులో ఉండేవాడిని. నేను పిరికి వాళ్ళ లిస్టులో ఉండేవాడినో, లేకుంటే అవిశ్వాసం లిస్టులో ఉండేవాడినో, లేకుంటే అసహ్యమైన జీవితం జీవించే లిస్టులో ఉండేవాడినో, లేకుంటే నరహంతకు లిస్టులో ఉండేవాడినో, వ్యభిచార లిస్టులో ఉండేవాడినో, మాంత్రికుల లిస్టులో ఉండేవాడినో, విగ్రహాలకు లిస్టులో ఉండేవాడినో, అబద్ధ జీవితం జీవించే లిస్టులో ఉండేవాడిని. ఏదో ఒక లిస్టులో నేను ఉండేవాడిని. కానీ క్రీస్తు యేసు శిలువ రక్తము వలన వాటి నుంచి నేను విడుదల పొంది నూతన జీవితాన్ని జీవించాను. రెండవ మరణమును నేను జయించాను. హల్లెలూయా. అందుకని సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. రెండవ మరణము ద్వారా ఏ హాని మనకు రాకుండా అవ్వాలంటే మనము మన పాపములను, మన శాపములను ఒప్పుకోవాల్సిన వారమైంచున్నాం. ఆయన అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, అయ్యా నేను యెరూషలేములో బంధించబడ్డానికైనా సిద్ధమే, మరణించడానికి కూడా సిద్ధమే. ఒళ్ళు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి. ఎంత అద్భుతంగా అక్కడ తాను దేవునికి అర్పణగా మార్చుకున్నాడు. బంధించుకొని చనిపోవడానికి కూడా నేను సిద్ధమే. ఎందుకంటే నా స్థితిగతిని మార్చిన దేవుడు. నేను సువార్త ప్రకటించే వారిని శ్రమ పెట్టా. అంతేకాదు సువార్తకు నేను లోబడలా. క్రైస్తవులు చెప్పినప్పుడు వారు దేనికి పాత్రుడంట? రెండవ మరణమునకు పాత్రుడు.
క్రీస్తు యేసు శిలువ రక్తము ద్వారా నా లోపాలను నేను కడుక్కొని, నా శాపమును నేను కడుక్కొని ఈరోజు నూతన సృష్టిగా చేయబడ్డా. ఇంకా నేను మరణం అంటే నేను భయపడను, రెండవ మరణమును జయించున్నాను. కాబట్టి హల్లెలూయా. క్రీస్తు యేసు శిలువ మరణము యొక్క విలువ ఏంటో తెలుసా? నువ్వు రెండవ మరణాన్ని జయించున్నావు. నువ్వు నరకాగ్నిలోకి వెళ్ళవు. ఎప్పుడైతే నువ్వు శరీరంలో నుంచి నీ ఆత్మ వెళ్ళిపోతుందో వెంటనే దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఎంత భాగ్యము! ఆయన నీ పక్షము నిలబడి ఆయన తీర్పులోనికి నిన్ను తీసుకొని రాక జీవములోనికి ఆయన నిన్ను దాటిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప సాక్ష్యాన్ని అక్కడ నాతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక గొప్ప సాక్ష్యమును అక్కడ ఆయన ఆ సంఘానికి తెలియబోస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, ఆయన నామాన్ని ఘనపరుస్తా, చనిపోతే దేవుని దగ్గరే ఉంటా. ఎంత హృదయపూర్వకమైన మాట, ఎంత సమర్పణ మాట! నేటి క్రైస్తవ జీవితానికి కావలసిన మాట. నా మట్టుకైతే బ్రతుకుట. అది అపోస్తలులకి ఒక్కడికైనా, అందరికీనా? అందరికీ. మనము కూడా అలా ఆలోచించాలి. అయ్యా, నేను కూడా ప్రభా, అపోస్తలుడైన పౌలు ఒకడే కాదు, నేను బ్రతుకున్నానంటే నీ కొరకే, చావైతే లాభం. ఎందుకంటే మనం బ్యాప్టిజంలో ఆ రెండవ మరణాన్ని జయించున్నాం. మనం నరకానికి పాత్రము కాదు, అగ్నికి పాత్రములు కాదు. హల్లెలూయా. సర్వ దేవుని మహింపరచుకుందాం. మన ఆత్మ వేదన పడదు, మనం పళ్ళు కొరకాల్సిన పని లేదు. ఆ పురుగుల్లో పడి నరకయాత్ర అనుభవించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనము క్రీస్తు యేసు శిలువ రక్తము చేత మనము రెండవ మరణములోనికి మనం ముందుకు సాగాం. అందుకనే యోహాను శుభవార్త 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాటలను దేవునికి బిడ్డలారా, యోహాను శుభవార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి దాచాడంట? మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు. ఎవరు మాట విన్నవారు? నన్ను పంపిన వాని యొక్క మాట విన్నవాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన మాట మనము వింటున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఆయన కొరింథీ పత్రికతో రాస్తున్న మాట, చాలా సమస్యలు ఉన్నాయి ఆ పట్టణంలో. దాన్ని క్లియర్ చేయడానికి ఆయన అంటున్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అతి గొప్ప మరణము నుండి తప్పించును. హల్లెలూయా. సంగతి మహాభయంకరమైనటువంటి గొప్ప మరణం అంటే ఎలా ఉంటుందో అక్కడ వర్ణిస్తున్నాడు. గొప్ప మరణం ఏం తెలుసా? అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆడ ఏడుపును పండు కొరుకుతూ ఉంటుంది. ఇది గొప్ప మరణం నుంచి మనం ఏం చేశాడంట? జస్ట్ తప్పించేశారు కేవలము 1 సెకండ్లో. కారణం ఏంటి తెలుసా? క్రీస్తు యేసు శిలువ రక్తము ద్వారా విమోచించబడమే. అద్భుతంగా చదువుతూ ఉంటే దేవుని యొక్క బిడ్డారా, ఈ యొక్క సబ్జెక్ట్ని ప్రిపరేషన్ అవుతూ ఉంటే ఇంత ప్రణాళిక మన మీద ఆయన ఉంచుకొని మనల్ని అగ్నిలోంచి లాగినట్లుగా లాగి జీవంలోనికి దాటించిన దేవుణ్ణి మనం ఎంతగా ఘనపరిచినా మనం తీర్చగలమా?
ఎందుకంటే మన క్యారెక్టర్, మన నిజ స్వరూపము ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రకటన 21:8 ఎక్కడో ఒక దగ్గర అంటి పెట్టుకుని ఉంటాం. మనం అంటి పెట్టుకుని ఉంటాం. ఈరోజు అంటి పెట్టుకున్నటువంటి పాపము నుంచి, శాపము నుంచి, రోత జీవితం నుంచి, రోత బ్రతుకు నుంచి కేవలము యేసుక్రీస్తు శిలువ మరణము యొక్క ఫలితము ద్వారా ఈరోజు మనము జీవములోనికి దాటి ఉన్నాం. ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఇంత గొప్ప ఆనందకరమైన జీవితాన్ని ఇక మనం శ్రమ పొందాల్సిన ఎక్కడ ఉంటే ఇక్కడ పొందుతామేమో. ఈ శారీరక శ్రమ, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు, ఈ మరణము, ఇక్కడ ఈ శరీరము, ఈ ఆత్మ విడిపోయేటటువంటి ఈ మరణము ద్వారా కొద్దిగా ఇబ్బంది పడచ్చు, కానీ శాశ్వతమైనటువంటి మరణమును తప్పించుకోబోతున్నాం. హల్లెలూయా. ఆ మరణము ఎంత భయంకరమైందో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనలో ఉన్నటువంటి ప్రతి దేవునికి వ్యతిరేకమైన వాటిని దూరపరుచుకుంటూ క్రీస్తు యేసు శిలువ రక్తము చేత మనల్ని నిర్దోషులుగా ఎంచి, మనం నిరపరాధులుగా చేసి మనల్ని మరణంలో నుంచి జీవంలోనికి దాటించిన యేసేను ఎంత ఘనపరిచినా, మన జీవితం అర్పించినా, కొంతకాలమే కదా మనం జీవించి ఇక్కడ భూలోకంలో మనం బ్రతికేది. ఇంకా బ్రతికిన రోజులు బ్రతుకుతామా? నేను అనుకుంటాను, ఇప్పుడు నాకు 50, ఇంక 50 బ్రతుకుతామా? అయిపోయింది. నాకున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక 10 లేకుంటే 5 అనుకుంటాను నేను. ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంటుంది. కానీ దేవుని మహాకృప బట్టి జీవిస్తే ఇంకా జీవించవచ్చు. కానీ ఈ మిగిలిన జీవితాన్ని దేవుని కోసం, ఈ మిగిలిన జీవితాన్ని దేవుని సువార్త నిమిత్తము, ఈ మిగిలిన జీవితాన్ని అనేక మందిని మారు మనసు నిమిత్తము క్రీస్తు యేసు శిలువ మరణము యొక్క ఫలితాన్ని ఇతరులకు పంచడానికి, సాధనములుగా మనం ఉపయోగపడడానికి, అది ఏ రూపంలో కానీ సాధనములుగా ఉపయోగపడడానికి మనం తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే మనం పొందుకున్నటువంటి ధన్యత అనేక మంది పొందుకోవాలి. హల్లెలూయా. అనేక మంది పొందుకోవాలి. సిరియా పట్టణంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు ఒక గ్రామానికి వెళ్ళడానికి భయపడ్డారు. పాత నిబంధనలో ఉంది. ఆ కుష్ఠరోగులు ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి భయపడినప్పుడు, ఎందుకనో ఎట్లా చచ్చిపోతాం కదా, పోయి చచ్చిపోదాం అని ఆ పట్టణంలోకి వెళ్ళిపోతారు. ఆ పట్టణంలోకి వెళ్ళిపోతానే అక్కడ అందరూ శత్రువుల చేత చంపబడి ఉంటారు. ఆ పట్టణంలో ఉన్న వారందరూ, అక్కడ ఉన్నటువంటి సొమ్ము, దోపుడు సొమ్ము, ఇదంతా వాళ్ళు చూసినప్పుడు, అయ్యో ఇది వృధాగా పోతుందేమో, మన వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళకి ఇద్దామని చెప్పి ఆ 10 మంది కుష్ఠరోగులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సొమ్ము మరి ఆ పక్కన యూదా ప్రజలకు, ఇశ్రాయేలుకు వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు వచ్చి దానంతా తీసుకువెళ్ళారు. అదే 10 మంది చూపించే విశ్వాసం, ఇంత కొల్లగొట్టిన సొమ్ము మన వాళ్ళకి పంచుదామని చెప్పి వాళ్ళు ధైర్యం చేశారు. ఈరోజు మనం కూడా అగ్ని నుంచి లాగడానికి అనేక మంది నశించిపోతున్నారు. వాళ్ళు ఏదో ఒక దాంట్లో పిలికివారిగా ఉంటారు, ప్రతిదానికి భయపడుతుంటారు, అవిశ్వాసులుగా ఉంటారు, అలాగే అసహ్యమైన జీవితం జీవిస్తూ ఉంటారు, అలాగే నరహంతకులుగా ఉంటారు, అలాగే వ్యభిచారులుగా ఉంటారు, మాంత్రికులుగా ఉంటారు. వాళ్ళందరినీ మనం దేవుని వైపు లాగాలి. హల్లెలూయా. ఈ సువార్తే కదా మనం లాగింది. నా మట్టుకైతే నేను ఒప్పుకుంటా, వీటిల్లో కనీసం నేను దేవుని ఎరగ ఉన్నప్పుడు 3-4 నేను పాలుభక్షగా ఉంటానేమో. కానీ ఇప్పుడు నా పాపమును నేను కడుక్కున్న తర్వాత సిలువ రక్తము యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎన్ని నా జీవితం నుంచి కొట్టివేయబడ్డాయి, నూతన సృష్టిగా చేయబడ్డాను. ఈరోజు దేవుని యొక్క సిలువ రక్తము చేత నేను నీతిమంతుడిగా నేను తీర్చబడ్డాను. ఇటు భాగ్యాన్ని అనేక మందికి అందించడానికి మనం సాధనగా ఉందాం. ఈ గొప్ప శుక్రవారం నాడు దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో బోధించేసినందుకు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తీర్మానం చేయండి. ఎందుకంటే నరకాగ్నికి వెళ్ళడానికి అనేక మంది మన చుట్టుపక్కలే ఉండొచ్చు. వారిని తప్పించడానికి ఒకే ఒక మార్గము, క్రీస్తు యేసు శిలువ. ఆ యాగములో ఫలితాన్ని మనం పొందుకున్నాం.
ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి దేవాన్ని కొందనాలు. మొత్తం మాట్లాడేవు ప్రభా, మా జీవితాన్ని స్థిరపరిచావు ప్రభా. మేమేం పొందుకున్నామో సిలువ యొక్క నాయన రక్తము యొక్క విమోచనము ద్వారా మా పాపమును ప్రభ కడిగా, మా శాపమును కడిగా, మా రోత జీవితాన్ని కడిగా నాయన. ఇదిగో ప్రభా, నీకు అయోగ్యమైన జీవితంలో జీవించి మమ్మల్ని పిలుచుకున్నావు నాయన. ఈరోజు నీ బిడమైన మేము ప్రభా అనేక మందిని కూడా పిలవడానికి ప్రభు మమ్మల్ని బలపరిచి దీవించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి తండ్రి.